పంచమల్లుడు ఈసాకు అటెండ్ చేసిండు. ఆ, ఈసాకు బుద్ధి లేదు. ఇసాక తల్లికి బుద్ధి లేదు, రిప్కాకే బుద్ధి లేదు. రెపుకాకు బుద్ధి లేదు, తల్లికి వాళ్ళ ఫ్యామిలీకి అసలు. ఆయన కళ్ళు కానరావు కదా, మంద దృష్టి గలవాడు కదా, ఆయన ఏం తప్పు ఉంది? ఎవరిని? ఇప్పుడు ఇసాకు మందు కళ్ళు కానరావుగా, ఆ. తప్పేవుడిది? తప్పు ఆడ ఇద్దరిది ఉండదు, ఈసాకుది కూడా ఉండదు. ఇసాకుది కాదు, ఇసాకుది కనుక్కుండుగా పాపం. కనుక్కుని లేదు. కనుక్కుండు కానీ స్వరం కనుక్కుండు అన్నప్పుడు ఒక్క దీవెన ఉంచొద్దా? ఎట్టో చెట్టపోద్దేలే, కాదు కాదు, ఒక్కడికే ఎట్టా జీవిద్దామని అనుకోవద్దా ఇసాకు కూడా? కరెక్ట్ మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఇసాకు కూడా సన్నయ్య అన్ని దీవెనలు ఇస్తే మరి వాడు ఉండడే, వాడెట్టా ఇద్దరు ఒక కొడుకులు కదా, మరి వాడు అనుకోవద్దు. ఈయన బుద్ధి లేదు, తల్లికి అసలు బుద్ధి లేదు. తల్లికి బుద్ధి లేదు, ఈసాకుకు బుద్ధి లేదు, దేవునికి బుద్ధి లేదు. ఆ, దేవుడు కూడా ఇప్పుడు ఏబేలు కయ్యను ఇద్దరు అర్పణ తీసుకుపోతారు కదా దేవుని దగ్గరికి. ఆదికాండం 4వ అధ్యాయంలో కదా, అప్పుడు కూడా దేవుడు ఇద్దరిని ఆశీర్వదించలే కదా. మళ్ళీ అక్కడ ఒకరిని ఆశీర్వదిస్తాడు, ఒకరు తృణీకరిస్తాడు. తప్పు తప్పు తప్పు. ఆయన అవిశ్వాసంతో తెచ్చా, ఈయన విశ్వాసంతో తెచ్చింది. ఎక్కడున్నది అవిశ్వాసంతో తెచ్చింది? నమ్మకం. ఈయన పాపం ఏ బెల్లం నమ్మకంగా తెచ్చా, ఆయన నమ్మకం లేక ఆయన అసూయ తమ్ముడు అసూయ తెచ్చిండు. నువ్వేమైతే మాట్లాడతా చూడక అది చూపించు, వాక్యంలో అపనమ్మకంతో తెచ్చిండని చూపించు. అబ్బా, అంతేకాదు. లే అంతే కాదక్క, అది వాస్తవం, అది కాదు రియాలిటీ. నేను చెప్తా చూడు రియాలిటీ, అది కాదు. నువ్వు చదివి చెప్పు. నేను చదివి చెప్పుదును ఒకసారి. చెప్పు చెప్పు. ఆదికాండం 4వ అధ్యాయంకి రా. చెప్పు. 6వ వచనం. చెప్పు. చదువుతున్నావా? నేను చదువుతున్నా ఉండు. చదువు. యెహోవా కయ్యూనుతో చదువు అయితే. నేను చదువుతున్నా కానీ నా దాంట్లో జర మొబైల్లో చూస్తుండా. నువ్వు చదువుతావా ఒకటొకటి? చదువు, నువ్వైనా చదువు, నేను ఎవరైనా వాక్యంలో ఉన్నదే మాట్లాడుకున్నా, వాక్యంలో లేనిది మాట్లాడరాదు. తప్పు. మళ్ళీ ఇందాక నువ్వేమన్నావు అవిశ్వాసంతో తెచ్చింది అన్నావు, అది తప్పు కదా. సరే సరే, ఇప్పుడు చూద్దాం. నేను చూడక ఇప్పుడు 4వ వచనం చదువుతున్నా, కరెక్ట్ ఉందో లేదో చెప్పు. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇప్పుడు 2వ వచనం కానుంటి వస్తాం. 2వ వచనం కానుంటి చూస్తున్నాక, తర్వాత ఆమె అతని తమ్ముడాగు ఏబేలును కనుగొనెను. కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమి సిద్ధపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అంటే ఈ కయ్యను ఏం చేస్తున్నా అంటే పొలం పని చేస్తాడు. ఏబేలు ఏం చేస్తాడంటే గొర్రెల పని చేస్తాడు, గొర్రెలు కాస్తాడు. ఆ కయ్యను దగ్గర పంట మాత్రమే ఉన్నాయి, ఏబేలు దగ్గర గొర్రెలు మాత్రమే ఉన్నాయి. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టను, కయ్యను అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. అయిపోయి. ఇంకా నీవు అన్నావు ఇంతకు ముందు ఏమన్నావు అంటే ఎవరో కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న పుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేలా? నీవు సత్య చేసిన ఎడల కత్తికి ఏదంటేదయ్యా? జర ఉండాక నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటి కదా, అది నాకు అర్థం అదే లేదు. నేను అన్ని చెప్తా ఉండు అక్క. ఇప్పుడు నీవు మీ ఆయన ఉన్నాడు కదా, అతడు యెహోవా దేవుడు అనుకుందాము. నీవు కయ్యను, నేను ఏబేలుని. మన ఇద్దరం ఏం చేస్తున్నాం అంటే నీ దగ్గర గొర్రెలు లేవు, పంట మాత్రమే ఉండదు. నువ్వు పంట తీసుకుని పోయినావు, నేను గొర్రెలు తీసుకొచ్చిన. దేవుడు నన్ను ఆశీర్వదించిండు కానీ నిన్ను ఆశీర్వదించలేదు.
ఇది ఎవరొక తప్పు, దేవుని యొక్క తప్ప ఎవరొక తప్పు? దేవుని యొక్క తప్పు. సరే ఒక పాస్టర్ అడుగుతారే. పాస్టర్ కాదు, పాస్టర్కి తెలియదు, పాస్టర్లకు చెప్పకు. సరాసరి అడుగుతారు పాస్టర్, నువ్వు అడిగి కడుగు కావాలి మళ్ళా తప్పు అనుకుంటు కదా. అట్లా కాదక్క, దేవుడు ఏం చెయ్యలే. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడదాము. ఇప్పుడు దేవుడు తప్ప కయ్యం తప్ప? దేవుడిది తప్పు, మరి ఇద్దరు సమానంగా తెచ్చారు కదా. దేవుని ఇద్దరు అక్కడ దేవుడు తృణీకరించండు కాబట్టి తమ్ముడు చచ్చిపోయాడు. ఇప్పుడు తమ్ముడు సావనికి కారణం ఎవరు చెప్పాక? తమ్ముడు సావనికి కారణం ఎవరు? నువ్వు చెప్పేదానికైతే దేవుడి తప్పు అంటులేను. ఇప్పుడు నీకు 4 కొడుకులు ఉండరమ్మా. సత్య ధర్మంలో దేవుని దయతోడు చెప్తా, నువ్వు 4 కొడుకులకు అంత సమానంగా చూస్తావా, ఒకరిని హెచ్చు తక్కువ చూస్తావా? సమానంగా. మరి దేవునికి తెలివిలేని దేవుని నువ్వు నమ్ముకొని నువ్వు ఏం పరిచయం అవుతావు? దావీదు కొడుకు కూడా పసి పిల్లగాడు ఉంటాడు, వాడిని కూడా చంపేస్తాడు. ఏం పేరు ఉంటది? తప్పు. ఆయన పాపంతో పుట్టినోడని. పాపంతో పుట్టిన చంపేస్తామాక? అద్దె అది కరెక్టే కాదు. ఆయన తప్పుతో పుట్టినాడని సంతింది. లే ఇప్పుడు పాపంతో ఎవరైనా కనుక్కుంటారు. ఇప్పుడు చాలా మంది మొగుడు లేక కూడా కనుక్కుంటారు, వాళ్ళని చంపేస్తారా? సరేలే, ఈ 2 ప్రశ్నలు పెద్ద ఫాస్టర్ అడుగుతాడు. ఆయన బాగా రేపు వస్తాడు మా ఊరికి ఫాస్టర్. నువ్వు లైన్ కలుపు. ఇప్పుడు నేను ముందరనే మాట్లాడతా అతనికి. ఆయన మా కాడ ఉండదు నెంబర్ పాపం, ఆయన పెద్ద ఆయన. నువ్వు ఎక్కడ నువ్వు మాట్లాడలేవు మనవంతో అక్క. పెద్ద పెద్ద రాష్ట్రాలు పోయి తిరిగి వస్తుంటాడు ఆయన. ఆయన నువ్వు మాట్లాడి పెద్ద పాస్టర్ ఆయన. యా పాస్టర్ అంట అనుకోకో, ఇది బైబుల్ అక్కడ రాత ఎవరిది ఉండదు. సరేలే సార్, రేపు అడిగి కనుక్కోటలే 3. నీవు ఎక్కడ బాధపడతావు అని నేను ఇవన్నీ చెప్పను. ఎందుకు బాధ? ఆమె మేరేం అంటున్నది, హనుమంతు నీ మీద అలిగినా నేను అంటది. నేనంట ఏం కాక ఏం కలిగినావా అంటే, ఏసయ్య రాడు అంటని చెప్పావు, నీకేమైనా చెప్పిండా ఏసయ్య రాడని? పోనీ వచ్చే దేవుడు చెప్పు, వాళ్ళు నమ్ముతాం అంటున్నది. నేను వచ్చే దేవుడు చెప్పలేను, పోయే దేవుడు చెప్పలేను, ఏసయ్య రాడు అంటాను అంతే అన్న. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ గడియో త్వరగా వచ్చును, ఏ క్షణమో ఏ జామో తప్పక వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ఎందుకు రాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువు, అక్కడ ఏం రాసిన అన్నాడు? పంచభూతాలే దూత శబ్దముతో పరిశుద్ధుల మాతోను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 26వ వచనం దాడు ఉంటది చూడు. మరియు మీరు యుద్ధము గుర్చి యుద్ధ సమాచారం గుర్చి వినబోదురు. మీరు కడవర పడకుండా చూసుకోండి. ఇది జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేదు. అక్కడక్కడ కరువును భూకంపమును కలుగు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపేతారు. మీరు నా నామమున నిమిత్తము సకల జనముల చేత దేశించబడుతుంది. చెప్పు ఇంకా జర మీనికి చదువు అక్క, నాకు దొరకొచ్చింది స్టార్టింగ్ నుండి చదువు. చదవమంటివే అవి చదవమంటే కానీ నాకు మొబైల్ జల్దీ దొరకొచ్చింది, అది అట్లనే. మరియు ఫస్ట్ నుంచి 24:6 నుంచి చదవమన్నది. పూరా మొదటి నుండి చదువు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు సూచింపవచ్చిరి.
అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో అని. అంటే ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును, నీ రాకటకు గాలికి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుకునగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువారిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధం గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువు కలుగును, భూకంపం కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నిమిత్తము సకల జనుల చేత దూషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు దూషించురు. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువారిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సరించువాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువులు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారును కొండలకు పారిపోవలను. మిద్దె మీద నుండివాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోవుటకు దిగిపోకూడదు. పొలములో నుండివాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. 20వ వచనం అక్క. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించవలెనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనపడదు. ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆ దినమున తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడును ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పి ఎడల నమ్మకుడి. అబద్ధ ప్రవక్తలు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైనంత వరకు ఏర్పరిచిన వారిని సైతము మోసపరిచెదరు. గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరిచెదరు. ఇదిగో ముందు నేను మీతో చెప్పినాను. కాబట్టి ఎవరైనాను ఈ అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పరమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగావును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమంది శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచక ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహాత్మతోనూ ఆకాశ మేఘారుడ వచ్చి భూమి అంతయు సకల గోత్రపు వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగచేతురు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనిడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగా దూరముగానే ఉన్నాడని తెలుసుకొని ఇవన్నీ జరుగు వరకు తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనే. ఆకాశమును భూమి నాకు అవసరం ఉన్న వచ్చిన మీద దొరికే. సరే. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను.
ఆ, పైన శిష్యులు ఏమడుగుతారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాజ్యానికి సూచనలేమి ఆ, అంటే యేసుక్రీస్తు ఏమంటాడు, ఇవన్నీ జరుగుతాయిరా, జరగకన్నా మునిపే నేను వస్తా అంటే, మీరు సావకన్నా మునిపే నేను వస్తా అన్నాడు. ఆ, ఇప్పుడు మొదటి తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో అక్కడేమంటాడు అంటే, అపోస్తులైన పౌలు ఏమంటాడు, ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు మనము బతుకున్నప్పుడే వస్తాడు అంటని చెప్పిండు. ఆ, ఉమ్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, ఆ కాలంలోనే యేసుక్రీస్తు వచ్చేడుతుండే, ఇప్పుడు రాడు యేసుక్రీస్తు. ఆ, వాక్యం చదువు ఒకసారి 34వ వచనం చదువు. ఆ. చదువు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకేం తెలుస్తుంది? ఆడ రాసిండు ఎప్పుడు వస్తా అని చెప్పిండు. ఇప్పుడు వస్తాడో రేపు వస్తాడో ఎప్పుడు వస్తాడో లే, ఆడ వచనం చదువు, వచనము. దొంగ వలి వచ్చి ప్రభు రాకట, గర్భిణీ స్త్రీ ఎంత వేదన పడుతుంది అంత వేదన అంట ఆయన వచ్చి రాకటప్పుడు. అంతేనా? 34వ వచనం చదువు. ఆ. 34వ వచనం చదువు. ఏది మత్తయి సువార్త? అదే ఇప్పుడు చదివిందే 34వ వచనం. గాలికి బైబుల్ ఉంటాములే. 34. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గజింపదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఆకాశమును భూమియు ఇదే వచనం. ఆకాశం భూమి గతించును గాని నా మాట ఎంత మాత్రము గతింపదు అన్నాడు. మళ్ళీ ఆ తరం పోయి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం 2025 వచ్చాయి. ఇంకా రాడు. ఒక మాట చెప్పు, నువ్వు చేస్తావు నేను చేస్తావు కానీ ప్రభు రాడు. ఇది వాస్తవం, ఇది నిజమైన మాట చెప్పలే కానీ వస్తాడు దొంగలాగా వస్తాడు అంటే అనరాదు. ఎందుకంటే అతనే అన్నాడు కదా, నిశ్చయం ఈ ఒక తరంకి ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీ తరం వాయ, నీ బిడ్డల తరం వస్తుంది. ఓళ్ళు వైర్ అంటే తరం బాయ్. ఇట్లా అన్ని 2025 తరాలు పోయినాయి. అతనేమన్నాడు, ఈ తరమే గతిస్తుందా అంటనే అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడు, మా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఈ పేతురు ఏం చేశారు అంటే, అందరు పొలాలు అమ్ముతారు, అననీయ సపర్య కూడా పొలం అమ్ముతారు.